ఫస్ట్ డేనే 250 కోట్ల పైన కలెక్ట్ అయిపోతుంది సినిమా. నాకు తెలిసి ఈ ఇయర్లో అల్లు అర్జున్ గారు గిరిగీసి కూర్చున్నారు ఆస్కార్ అవార్డు కోసం. వేసేస్తారు నాకు తెలిసి నేను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుళ్ళు నాన్న మొగుళ్ళు చూశారు, కానీ వీడు అల్లుడు. ఫ్యాన్స్ అంతా కూడా స్టేటస్ పెట్టేసుకుని రండి బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పేసుకోండి. బాహుబలికి 10 కోట్ల టికెట్లు అమ్మారు కదా, ఈ సినిమాకి ఎన్ని కోట్ల టికెట్లు అమ్ముతారు? 20,000 కోట్ల పైన అమ్ముతారు. అది కూడా ఫస్ట్ డేనే. నీకు కలకత్తాలోను అండ్ బీహార్లోను స్పెషల్ షోలుగా టికెట్లు దొరకట్లేదంటే నీకు ఇంక ఆ సినిమా రేంజ్ అని అర్థం చేసుకో. ప్రజెంట్ ఇండియాలో నెంబర్ 1 అల్లు అర్జున్. ఈ దెబ్బతో చెప్పకూడదు, కానీ ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ అందరినీ మించిపోయి పైకి వెళ్ళి కూర్చున్నాడు, టాప్లో పైన కూర్చున్నాడు. ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ చింపుకుని వెళ్తారు సినిమాకి. శవాలు లేచే థియేటర్లో అదిరిపోయి 20,000 స్క్రీన్లో రిలీజ్ అంటారు. తక్కువే దానికి నాకు తెలిసి పుష్ప 2కి చింపేసి మనకి మేకోట్లతో బిర్యానీ చేసి ఎలా ఉంటుందో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? శ్రీలీల చింపేసింది, సమంత కంటే బాగా చేసింది. ఈ అమ్మాయి రాబోయే రోజుల్లో పెద్ద టాప్ హీరోయిన్ కూర్చుంది ఆల్రెడీ. ఇంకా బాలీవుడ్లో కూడా ఒక బాగా వేసుద్ది. సుకుమార్ గురించి ఏం చెప్తావు? సుకుమార్ డైరెక్షన్ కానీ ఆ విఎఫ్ఎక్స్ ఫైట్స్ డిఎస్పి బీజిఎం కానీ చంపేశాడు, చిత్తకొట్టి పాడేశాడు. టోటల్గా చెప్పాలంటే ఓర మాసంలో కొత్త చింపి బాగా దొబ్బాడు అల్లు అర్జున్. గ్లోబల్ స్టార్ వెనక నెట్టేస్తాడా? ఇంకెవరు లేరు. ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే బాక్స్ ఆఫీస్ అల్లుడు. ఎందుకంటే మన కలకత్తా నుంచే ఫ్యాన్స్ ఉన్నారంటే ఎవరుకున్నారు మన తెలుగులో? అల్లు అర్జున్ ఒక్కడికే ఉన్నారు. అల్లు అర్జున్ మామూలుగా లేదు పెర్ఫార్మెన్స్. ఆస్కార్ అవార్డుకి గిరిగీసి కూర్చున్నాడు, అర్జీ పెట్టుకున్నాడు అంతే. ఒక ముక్కలేపు పుష్ప ఎలా ఉంది? నాటు భాషలో చెప్పాలంటే కొత్త పగలు దింగాడు. ఇంతవరకు మీరు కుర్చీ మడత పెట్టడం చూశారు, ఇది మడత పెంచడం డబల్ మడత పెట్టి ఒంగో పెట్టి కొట్టాడు.